అసలు ఎందుకు ఇంతగా ఇప్పుడు మీరు పార్టీలు రాజకీయ పార్టీలు వేరండి, మీరు ఒక పార్టీలో ఉన్నారు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఎందుకు రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన ఇంతగా రాజకీయంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా పతనం చేయాలి అనేంత పగ ఎందుకు మీ మీద? కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? ఆయన పార్టీలో చేరాల. మున్సిపల్ ఎలక్షన్లో నేను ఒక్కనే స్టేట్లో గెలిచినది. అవును, ఈజ్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్. ఎట్లన్నా కానీ వీడిని ఎట్లన్నా కానీ పతనం చేయాలా. ఇది 20 years బ్యాక్ నుంచి వస్తుంది. వాళ్ళ నాన్న ఫస్ట్ టైం మమ్మల్ని మినిస్టర్ చేశాడు, దివాకర్ రెడ్డిని. అవును, రెండోసారి చేయలే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ నాన్నను నేను, రాజశేఖర గారి నాన్నను నేను ఎప్పుడు తిరగబడేవాడిని. యు ఆర్ ఏ ఎల్డర్లీ మ్యాన్, ఐ రెస్పెక్ట్ యూ. అంతేగాని మైట్ ఈజ్ రైట్ అంటే నేను ఒప్పుకోనని చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ ఫైటింగ్ విత్ హిమ్. ఓకే, అక్కడి నుంచి స్టార్టింగ్ ఇది. అంటే ఏంటి మీకు రాజారెడ్డి గారితో కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో కానీ రాజకీయపరమైన విభేదాలేనా, లేకపోతే ఇంకేమన్నా ఆస్తులు లేకపోతే వ్యాపారాలకు సంబంధించిన గొడవలా? లేదండి, నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మా మైనింగ్లో సాయం చేసేవాడు. అట్లేం లేదు. వాళ్ళ తాత మాకు వెన్నపూసపల్లి అని మా బార్డర్ ఏలనూరులో, ఆ వాళ్ళతో తగు వేసుకొని అది నాకు చుట్టుకుంది. నేను వీళ్ళకి సపోర్ట్ చేసేవాడిని అన్ని విధాల. ఓకే, ఆడికి ఒకసారి రాజశేఖర్ చెప్తే పోయి కలవపోండి అని చెప్పినా కలవలే. ఆ రోజు రాజశేఖర్ నేను మిమ్మల్నిగా చూసేది జేసీ వాళ్ళనే చూస్తానని ఆ రోజు ఛాలెంజ్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ ఇది. అక్కడి నుంచి స్టార్ట్. ఇప్పుడు మీరు రాజకీయాల్లో మీకంటే మొదటి నుంచి కూడా దివాకర్ రెడ్డి గారు చాలా యాక్టివ్, ఫస్ట్ నుంచి కూడా. మీరు ఆ తర్వాత కొంచెం ఇదిగా స్థానికంగా చూసుకునే వాళ్ళేమో, కానీ స్టేట్ పాలిటిక్స్లో, నేషనల్ పాలిటిక్స్లో దివాకర్ రెడ్డి గారు ఎక్కువగా ఉండేవారు కదా, మీరు లోకల్గా ఎక్కువ చూసుకునేవాళ్ళు జిల్లాలో. ఇప్పుడు ఎందుకు దివాకర్ రెడ్డి గారు సైలెంట్ అయ్యారు? ఎప్పుడు ఇంట్రెస్ట్ లేని పాలిటిక్స్లో. ఏంటంటే ఇంకా ముసలోళ్ళు ముత్తుకోలు, నేను కూడా సైలెంట్ అయిపోతా తొందరలో. మీరు అయిపోయారు.